ఇందాక రామాంజనేయులు అన్న అదే ఈ కొడాల నానికి సంబంధించిన విషయంలో ఈ చిన్న చిన్న కేసుల్లో అరెస్టు ఇవన్నీ తప్పంటే ఇప్పుడు బాధితులుగా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, అది నిజమో అబద్ధమో తేల్చాల్సిన బాధ్యత పోలీసులు ఉంటది. అది నిజమా అబద్ధం అని తేలిన తర్వాతే చర్యలు ఉంటాయని నేను ముందరే చెప్పాను. ఇక్కడ ఏదో చిన్న కేసులు పెట్టాలి పెద్ద కేసులు పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. తప్పు ఏమన్నా చేస్తుంటే దానికి సంబంధించిన చట్టం దాని డ్యూ ప్రాసెస్ లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మేము కక్షపూరితంగా చేయాలి అని అనుకుంటే చాలా ఉన్నాయి విషయాలు, వందల వేలు ఉన్నాయి. మేము అటువంటి ఆ పరిస్థితిలో మేము లేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ దారుణమైన పరిస్థితుల్ని చక్కదిద్దాలా, గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దాలా, మంచి పరిపాలన చేయాలా, తిరిగి మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడేలాగా పనిచేయాలనేది మాత్రమే మా ప్రధాన అజెండా. ఇప్పుడు మా మీద కేసులు పెట్టారండి, మేము ఏం చేయాలి చెప్పండి? దారుణమైన కేసులు పెట్టారు, రోజుల తరబడి మేము ఇల్లు వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. అటువంటి ఇబ్బందులు పడ్డాం కాబట్టే కదా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మేము పనిచేసాం. తప్పుడు కేసు ఎలక్షన్ లో కార్పొరేటర్ నుంచుంటే భయంకరమైన కేసులు పెడతారనేటువంటి విషయాన్ని మనం గతంలో చూసాం. ఇందాక వైసీపీకి సంబంధించిన లీడర్ ఏదో చెప్తా ఉంది ఎర్రనాయుడు, ఇప్పుడు 15 సంవత్సరాలు అదే కదా వ్యాపారం చేసుకొని మీరు రాజకీయ పబ్బం గడుపుకున్నారు. నిమ్మగడ్డ మా మనిషి ఎట్లా అవుతాడు? నిమ్మగడ్డ ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, వాలంటీర్లకు సంబంధించి కోర్టుకు వెళ్ళింది, వారి విధుల్లో ఉండకూడదని మనం చూసాం కదా. వాలంటీర్లు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ మా మీద ఎందుకు పెడతారు? మీరు అచ్చెన్నాయుడు ఏం చెప్తున్నారు? వీడియో క్లిప్ పంపిస్తాను, మీకు ఆ వీడియో క్లిప్ పంపిస్తాను. వాలంటీర్లు సుజాత గారు ఆయన మాట్లాడే మీరు సమాధానం చెప్తారు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మిమ్మల్ని రిజైన్ చేయించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అంటున్నాడు. ఓకే సుజాత గారు అతను ఆపిన తర్వాత మీరు మాట్లాడేది కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మేము మొదటి నుంచి చెప్తాం అదే అండి, వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ రోజు జరిగినటువంటి మంచి పరిణామాలు, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ మొదలైంది ఈ రోజున. ఆ హెల్తీ అట్మాస్ఫియర్ జరిగింది, అది కంటిన్యూ అవ్వాలా, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రావాలా, ప్రజల యొక్క ఇబ్బందుల్ని అడ్రస్ చేయాలనేటువంటి మాటలు కాకుండా అచ్చెన్నాయుడు గారు అంటారు, అవమానించారంటారు, అవి చేసి ఇప్పుడు అవి కాదు కదా, గతం గడిచిపోయిన గతాన్ని మనం. సో మీకు మీరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా పాలన సాగిస్తారు అంతేనా? ఒక్కటండి, కక్ష సాధింపు అనేది వీళ్ళలాగా ఉండదు, కక్ష సాధింపు ఉండదు. చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకు మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తా ఉన్నా. అది కూడా ఏదో వీళ్ళలాగా తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. నేరం చేసిన వారు మాత్రమే శిక్ష అనుభవిస్తారు, శిక్షకి సిద్ధమై ఉండాల్సిందే తప్పు చేసిన వాళ్ళు. ఓకే సుజాత గారు, మీ అంతగా అయితే కక్ష సాధింపు చర్యలు అయితే వీళ్ళకి ఉండబట్టండి, మీ అంతలా ఉండవు. ఓకేనా? నెక్స్ట్ లాగా వాళ్ళంతా కాదండి, వాళ్ళలాగా అదే మీలాగా. ఒకటి నన్ను చెప్పనివ్వండి. ప్రశాంతంగా ఉన్న బుద్ధుండి కూడా లేపి యుద్ధం చేపించే అంత అరాచకం టీడీపీ వాళ్ళు రిజల్ట్ వచ్చిన తెల్లారే మొదలు పెట్టారు. అర్థమైందా? రిజల్ట్ వచ్చిన తెల్లారే మొదలు పెట్టారు. ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన సుజాత గారు స్ట్రైట్ గా సింపుల్ గా వినండి ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. సుజాత గారు స్ట్రైట్ గా సింపుల్ గా నాకు సమాధానం చెప్పండి. ఒకటి, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి గారు గతంలో ఒక హెచ్చరిక చేశారు, వీళ్ళు ఓడిపోయిన వెంటనే నేను పదవిలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అటాక్ కొడాలి నానికే ఉంటుందని, అలాగే రోజా గారికి కూడాని. ఇది బాగా ఎక్కువగా నడుస్తుంది. మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారిని ఒక సింపతి డెవలప్ చేయడానికి మీరే ఏదో గేమ్ ఆడిస్తున్నారు, ఆ రెడ్డి కాపు ఈ ఈక్వేషన్స్ తోటి అని. ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి అండి. ఆయన ఈ టీడీపీ తోటి జత కట్టడం, ఎందుకంటే ఆయన్ని పాపం బాగా చిత్రహింసలు పెట్టారు. ఆ రైలు తగలబెట్టడం, ఆ తర్వాత తునిలో అదేంటి ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, భార్యని, కోడళ్ళని అందరిని తిట్టడం, కొట్టడం చేసింది మహానుభావులు చంద్రబాబు నాయుడు గారే.
సో దాంతో ఆయన టీడీపీ అలయన్స్ అనేది కొంచెమన్నా బుర్ర పని చేయాలండి. నచ్చలేదు కొంచెమన్నా బుర్ర పని చేయాలా? మా నచ్చలేదు. ప్రభుత్వం మేము ట్రైన్లు ఆయనకి నచ్చలేదు కాబట్టి ఏం ఈయన మాట్లాడుతున్నారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకటండి, నన్ను మాట్లాడేదానికి చెప్పనిస్తారా? ఏమన్నా శాంతిటీ ఉండాలా? ఓకే, ఓకే, ఒక్క నిమిషం. ఎవరు తగలబెట్టారు? విజయ్, ఆయన వాయిస్ విజయ్, డామినేట్ చేయడానికి ఒక్క నిమిషం. నేను విజయ్, నా ప్రశ్నకి విజయ్, నేను ఒక్క నిమిషం. సమాధానం విజయ్, చెప్తున్నాను. విజయ్, ఒక్క నిమిషం. నా ప్రశ్నకి వెయిట్, నేను విజయ్, సమాధానం విజయ్, చెప్తున్నాను. విజయ్, ఒక్క నిమిషం. నేను ఆయన వాయిస్ డామినేట్ విజయ్, చేయడానికి లేదు. నాకు విజయ్ చాలా వినాలి, తక్కువ విజయ్ టైం వినాలి. వచ్చింది. మీ ప్రశ్నకి నన్ను సమాధానం ఓకే చెప్పనివ్వండి. చెప్పండి విజయ్, ఒక్క నిమిషం. ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు భయపడిపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ రకంగా అయితే గడిచినటువంటి ఆయన పరిపాలనలో ఈయన పాపం ఈయన కుటుంబాన్ని అంత చిత్రహింసలు పెట్టారు కాబట్టి ఈ రోజు నేను అనాథని, నేను నా పార్టీ గెలవలేకపోయింది, నన్ను బ్రతకలేవండి అని వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అరాచకమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అరాచకమైన ప్రభుత్వాన్ని పాప పెద్ద ఆయనకి తెలుసు. ఆ పెద్ద ఆయనకి ఏ దారి లేక ఈ రోజు వీళ్ళని వేడుకుంటున్నాడు. సరే, ఆయన ఏదో శపథం చేశాడు, పేరు మార్చుకుంటానని మార్చుకున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఓకే, ఓకే. ఆయన ఇచ్చిన వాటి ప్రకారం మార్చుకున్నారు. ఓకే, ఏంటి దాంట్లో తప్పే? ఓకే. సుజాత గారు నెక్స్ట్. అనిత గారు ఇచ్చిన సవాలు, అప్పుడు విసిరిన సవాలు. ఒకటండి, వీళ్ళు మంత్రుల దగ్గర నుంచి స్పీకర్ల దగ్గర నుంచి వింటున్నాం కదా, ఇంకా చచ్చిపోలేదు, ఓడిపోయారు అంత మాత్రమే, ఇంకా మేము వీళ్ళు అంతు చూడాలని స్పీకర్ గా అవబోయేటువంటి వ్యక్తి అంటున్నారు. అలాగే ఇవన్నీ మేము చూస్తున్నాం కదా, ఇది కొత్త ఏం కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి వనిత గారు ఆమె కొడాలి నాని గారిని రోజా గారిని గాని కక్ష సాధిస్తానని చెప్పి ఆవిడే చెప్తున్నారు. కానీ మాకు కోర్టుల మీద చట్టాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి, కోర్టులు ఉన్నాయి, చట్టం మా వైపున ఉంటుంది. మేము ఏదన్నా చేస్తే మేము భయపడాలి. మీరు కక్ష సాధిస్తారు, ఎంతసేపు చేస్తారు చెప్పండి. మీరు చేశారండి, మీరు అన్ని అవినీతి చేశారు. మీకు ఎట్లా రమేష్ హాస్పిటల్ ఉంది, ఆ తర్వాత అందరు లాయర్లు ఉన్నారు. రమేష్ హాస్పిటల్కి వెళ్ళటం, అదే విధంగా ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం. మాకు ఎలాంటి హాస్పిటల్స్ లేవు. మేము చట్ట ప్రకారం వెళ్తాము, చట్ట ప్రకారం వెళ్ళి ఖచ్చితంగా మేము కోర్టుల్లో పోరాడి మేము బయటకు వస్తాము. మీరు చెయ్యాలనుకుంటున్నారు చెయ్యండి. కొడాలి నాని గారు కూడా అదే అంటున్నారు కదా, మీరు ఏం చేయాలనుకుంటారో చెయ్యండి, మేమేం అనట్లేదు కదా. మీరు కొట్టాలనుకుంటున్నారా కొట్టండి, మీరు కొట్టడానికే ఉన్నారు. మీరు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో అభాండాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన బాధలో ఉంటే రకరకాల 1,00,000 కోట్లని కేసులని 16 నెలలు జైల్లో పెట్టించి హింసించింది మొదటగా. సో దేనికన్నా సిద్ధం, అంతేనా? సిద్ధం అనమాకండి సార్, వాళ్ళు భయపడుతున్నారు. సుజాత గారు దేనికన్నా సిద్ధం, ఓకేనా? చేయొచ్చు. ఓకే, సుజాత గారు దేనికన్నా సిద్ధం, వాళ్ళకి దేనికన్నా సిద్ధమేనా? సిద్ధం అంటే పదకొండు ఇచ్చారు. మీరు ఎందుకు నవ్వుతున్నారు? మీ ప్రవర్తన మీకు నవ్వు వస్తే నవ్వండి సార్. ఓకే 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 ఓకే. నవ్వండి. కాదు, దేనికన్నా సిద్ధమా సుజాత గారు? దేనికన్నా సిద్ధం అండి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒకటండి, వింతల్లో వింత 2024లో జరిగినటువంటి ఎలక్షన్లు ప్రజలకి ముక్కు ముఖం తెలియనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వేలకు వేల మెజారిటీతో గెలిచారు. ఈ రోజు వేలకు వేల మార్చినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే మార్చి గెలిచాడో, ఈవీఎంలు మార్చి గెలిచాడో ప్రజలందరూ అడుగుతున్నారు మమ్మల్ని. మేము ప్రజల్లోకి వెళ్తే మా ఓట్లు